నమస్తే. నవంబర్ మంత్ మేష రాశి వారికి ఎలా ఉందో మనం తెలుసుకుందాము. నవంబర్ మంత్ విశేషం గనుక చూసుకుంటే మనం ఇందులో కార్తీక మాసం ఫస్ట్ 20 డేస్ ఉంటుంది. కార్తీక మాసం అనగానే మనకు తెలుసు శివాలయాలతో, భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అంతే విధంగా విష్ణువుకి సంబంధించిన ఆలయాలు కూడా విజిట్ చేస్తే ఎంతో ప్రీతికరమైన ఈ మాసం శివులకి ప్లస్ కేశవులకి ఇద్దరికీ ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో నేను అందరికీ ఇచ్చే ఒక మంచి అడ్వైజ్ ఏంటంటే ఈ టైంలో రుద్రాభిషేకాలు ఎక్కువగా చేయించండి. రుద్రాభిషేకంతో పాటు వేరే ఏదైనా గనక మంత్రం దాన్ని అందులో సంపుటీకరణ చేస్తే అది పాశుపతం అవుతుంది. ఈ పాశుపత అభిషేకాలు 355 రకాల పైన పాశుపత అభిషేకాలు ఉన్నాయి. ఇవన్నీ ఈ పాశుపత అభిషేకాలు కనుక చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కనుక ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా అధిగమించడానికి చాలా యూజ్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఇందులో మేషరాశి వాళ్ళకి ఈ మంత్ ఎలా ఉంది, అసలు వీళ్ళకి ఏం జరుగుతుంది, ఎలాంటి పాశుపత అభిషేకాలు చేయించుకుంటే చాలా బాగుంటుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇందులో మేషరాశి కనుక చూసుకుంటే అశ్విని 1 2 3 4 పాదాలు, భరణి 1 2 3 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మనకి మేషరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూస్తే ఇందులో చూ, చే, చో, లా, లీ, లు, లే, ఆ అన్న లెటర్స్ అంతా మనకి ఈ మేషరాశిలో ఉంటారు. ఈ మాసంలో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఒక రకంగా చెప్పాలంటే 5 రకాల గ్రహాలు మారుతూ ఉన్నాయి. అందులో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మేషరాశి వాళ్ళకి కుజుడు గ్రహం ఒకటి చేంజ్ చేస్తుంది. దీనితో పాటు సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు గ్రహాల చేంజెస్ మార్పు కూడా అందులో ఉన్నాయి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది గురువు ఇంపాక్ట్, రెండోది సూర్యుడు ఇంపాక్ట్ ఈ రాశి వాళ్ళ మీద ఎక్కువగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయం, చాలామందికి నేను ప్రతి మాసంలో చెప్తూ ఉంటాను, వీళ్ళకి ఏలినాటి శని నడుస్తూ ఉంది. ఏలినాటి శని నడవటంతో చాలామందికి ఉన్నటువంటి వ్యాపారంలో సరిగ్గా కలిసి రాకుండా ఉండటం, లేదంటే రిలేషన్షిప్ ఇష్యూస్ ఎక్కువగా రావటం భార్యాభర్తల మధ్య, లేదంటే భార్యాభర్తలు చక్కగా ఉంటే వీళ్ళ మధ్య ఇంకొక వ్యక్తి రావటం, వాళ్ళ ద్వారా డిస్టర్బెన్స్ రావటం, లేదంటే ఉన్నటువంటి జాబ్లో పదవి కోల్పోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఈ రాశి వాళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. వీటితో పాటు ఈ రాశితో పాటు వీళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ కానివ్వండి, లేదంటే హస్బెండ్ కానీ లేదంటే పిల్లలు కానీ ఎవరైనా కన్నా మేషరాశితో పాటు మీనరాశి, కుంభరాశి, ధనుస్సు రాశి, సింహరాశి వాళ్ళు ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఉండే రిలేషన్షిప్ బ్రేక్ అవటం, పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కనుక ఏదైనా బిజినెస్ చేస్తుంటే అందులో సరైన గ్రోత్ లేక వీళ్ళకి ఇబ్బంది పడుతూ వీళ్ళని చీట్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు వీళ్ళు మోసగించబడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఓవరాల్గా శని ప్రభావం, ఏలినాటి శని ప్రభావం వీళ్ళ మీద ఉండటంతో ఇలా ఉంటుంది. అయితే నవంబర్ మంత్ ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ శని ప్రాబ్లమ్స్తో పాటు ఇంకొక 4 గ్రహాలు కూడా వీళ్ళకి ప్రతికూలంగా ఉంటాయి, అంటే అన్ఫేవరబుల్గా ఉన్నాయని చెప్పుకోవాలి. వీళ్ళతో చాలా విషయాలు ఇబ్బందులకు గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మంత్ మీరు చాలా ఆధ్యాత్మికంగా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని మీకు ఫస్ట్ చెప్పినట్లుగా కొన్ని పాశుపత అభిషేకాలు చేయించుకుంటే మీకున్న సమస్యల నుంచి చాలా త్వరగా ఉపశమనం వస్తూ ఉంటుంది. ఎలా ఉంటుంది ఈ మంత్ అంతా చూస్తే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే పీడ మృతిం పుత్రార్థలాభమాత్ యువత జనబాధి అని చెప్తూ ఉంటారు. అంటే ఈ టైంలో వీళ్ళకి శారీరకంగా హెల్త్ సరిగా ఉండకపోవటము, రెండోది ఏదైనా కనుక పని చక్కగా జరుగుతూ ఉంటే ఆ పనిలో ఆటంకాలు వచ్చి ఆగిపోవటం, మృతం అంటే మనకి ఆగిపోవటం అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా పుత్రుల ద్వారా లేదంటే భార్య ద్వారా ధన సంపాదన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫైనల్లీ వీళ్ళకి యువత జన బాధ అని చెప్తూ ఉంటారు. అంటే లేడీస్ అయితే జెంట్స్ ద్వారా, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, అది కూడా యంగ్గా ఉన్న వాళ్ళ ద్వారా బాధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండి మీ వీక్నెస్లను పట్టుకొని మీరు మంచిగా ఏదో హెల్ప్ చేస్తే మిమ్మల్ని వాళ్ళ మీ మంచితనాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళకి మీకు ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకోవాలి. మనం ఇప్పటిదాకా సూక్ష్మ గోచరం, లఘు గోచరం అన్న కాన్సెప్ట్ ద్వారా మనం ఈ విషయాన్ని చెప్పుకున్నాం. ఇక ముందు చూస్తే ఒక్కొక్క గ్రహం ఏ విధంగా వీళ్ళకి ఫేవరబుల్గా అన్ఫేవరబుల్గా ఉందో చూద్దాం. సూర్యుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండటంతో ఇది మంచి ప్లేస్ కాదు. సూర్యుడు వీళ్ళకి ఒక 30 డేస్ చాలా ఇబ్బంది గురి చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అందులో నవంబర్ 16th నుంచి 26 ఈ 10 డేస్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎలాంటి ప్రాబ్లం అంటే దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వ్యధ దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే ద్రవీ భవేత్ అని మనకు మహర్షులు సంస్కృతంలో చెప్తారు. దీని మీనింగ్ ఏంటంటే దుర్దోష అంటే మీకు చెడు ఉద్దేశం వస్తుంది, ఏదో చెడ్డ పనులు చేయాలి, అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటారు చూసారా, రూల్స్ అన్నింటిని బ్రేక్ చేసుకొని మన ఇష్టం వచ్చినట్టు చేసుకుందాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రు సంవాద మీరంతా మీరే వెళ్ళి శత్రువులతో గొడవ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువులు అనగానే చూసి చూడనట్టు వాళ్ళని వదిలేయాలి, లేదంటే మీరేం చేస్తారంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయి వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు. అంతేకాకుండా గమన వ్యధ
అంటే ఈ టైంలో ప్రయాణాలు చేసినా, వచ్చేటప్పుడు రాకపోకలు చేసినా, మీరు ఏ పర్పస్‌నైతే ఆహ్, ప్రయాణాలు చేస్తున్నారో అది సరిగ్గా ఆ యొక్క పర్పస్ నెరవేరక ఇబ్బందులు పడుతూ ఉంటారు. దుఃఖ వార్త శృతం చైవ. ఏదైనా గనక ఒక చెడు బ్యాడ్ న్యూస్ మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టోటల్‌గా ధన ప్రవాహం గూడాను మీరు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పాను ఏలినాటి శని యొక్క ప్రభావం ఈ రాశి మీద ఎక్కువగా ఉంటుంది. ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానితో సూర్యుడు కూడా ఇబ్బందికి గురి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు మీకు ఎనీవే ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి మీకు అదృష్టాన్ని ఇంకొక గ్రహం ద్వారా వచ్చి వస్తుంది. అది కుజుడు. కుజుడు కూడా మీకు మిక్స్డ్ రిజల్ట్‌ని ఇస్తూ ఉన్నారని చెప్తారు. 8థ్ హౌస్‌లో అగైన్ కుజుడు ఉండటంతో ఇది కొంచెం ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తుంది. కొన్ని విధాల మంచి కూడా చేస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుందంటే వీళ్ళకి ప్రవాస కార్య హాని సత్ కసారోగ పీడనం స్థాననాశనం రుణచ్ఛేదః అష్టమస్తేత్ భవేత్ ధారాసుతే అని మనకు సంస్కృతంలో చెప్తారు మహర్షులు. దీని మీనింగ్ ఏంటంటే ప్రవాస అంటే ఎవరైనా కనుక ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నా, లాంగ్ డిస్టెన్స్ ప్లేస్లో ఉండాలనుకున్నా కానీ వీళ్ళకి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అక్కడ. అంతేకాకుండా కార్యహాని కసారోగ పీడనం అంటే ఏదైనా పనులు చేస్తే అందులో ఆటంకాలు అబ్స్టికల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాననాశనం అంటే మీరు పదవులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాఫ్ట్వేర్లు కానీ లేదంటే యూఎస్లో ఎవరైనా ఎన్ఆర్ఎస్ కానీ లేదంటే నాకు వచ్చే కాల్స్లో రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఉన్నా కానీ వీళ్ళకి ఉన్న ఒక స్టేటస్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎవరికైనా ఈ రాశి వాళ్ళకి అప్పులు గనక ఉన్నా లేదంటే మీరు డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చినా ఆ డబ్బు మీకు ఈ టైంలో తిరిగి రావటం అనేది చాలా చాలా కష్టం. అంతేకాకుండా మీ డబ్బులు పోగొట్టుకొని మీకు మీద నిందలేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా ఆల్రెడీ అప్పులు కనుక చేస్తుంటే అప్పులు వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టే గురి చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మనీ ప్రకారంగా ఏదో ఒక విధంగా ట్రాన్సాక్షన్స్ అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనీ మ్యాటర్స్లో విజయం అనుకూలమైతే ఉంటుంది. ఇబ్బందులు పడినా కానీ ఏదో ఒక విధంగా ముందుకెళ్తూ ఉంటారు. 2 గ్రహాల్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 3వ గ్రహం శుక్రుడు 7వ స్థానంలో ఉండటంతో ఈ రాశి వాళ్ళకి ఇది అంత మంచి పొజిషన్ కాదు అని మనకు చెప్తారు. 7వ స్థానంలో శుక్రుడు ఉంటే ఏమని చెప్తారంటే లేడీస్ జెంట్స్కి అయితే లేడీస్కి అయితే జెంట్స్ వాళ్ళు ఇప్పటిదాకా మీకు అనుకూలంగా ఎవరైతే ఉన్నారో మీ మీద ఎవరైతే మంచి ఒపీనియన్ ఉండి మీకు హంబుల్గా ఉండి మీకు పనిచేస్తున్నారో వాళ్ళకి మీకు ఎదురు తిరిగి మీకు మాట సమాధానం చెప్పటం, మీరు చెప్పిన దానికి కౌంటర్ ప్రొడక్ట్ వర్క్ చేయటం, మీ మీద వాళ్ళు రకరకాల కుట్రలు ఇవన్నీ పన్ని మిమ్మల్ని కిందకి దించాలనే ఉద్దేశంతో ఎక్కువ చూస్తూ ఉంటారు. ఈ విషయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకేం చెప్తారంటే సింహంలాగా గర్జిస్తారంట మీ మీద. శాస్త్రాల్లో ఏం చెప్తారంటే ఇప్పటిదాకా మీకు అనుకూలంగా ఉండి మంచి ఫాలోవర్ మీ మీద ఒక వినయ విధేయతలు ఉన్నవాళ్ళు వాళ్ళు రివర్స్ తిరిగేసి మీ మీద సింహంలాగా గర్జించి మిమ్మల్ని భయపెట్టాలని చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని మనకి కోపస్తదా భీతి సర్వదా క్లేశ జీవనం శ్రీజాడ్యం మేహరోగాది భృగో సప్తమగే ఫలం అని చెప్తూ ఉంటారు. అంటే సప్తమం 7వ ఇంట్లో కనుక భృగు ఉంటే ఏం చెప్తారంటే కోపం మీ మీద ఎక్కువగా కోప్పడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. భీతి ఏదో భయం కలిపే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంటుంది. సర్వదా క్లేశ జీవనం ఎప్పుడు ఏదో ఒక డిఫికల్టీస్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా స్త్రీ జాడ్యం అంటే స్త్రీల వలన కష్టాలు లేదంటే స్త్రీల ద్వారా భేదాభిప్రాయాలు వచ్చేసి మీరు మానసికానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే కనుక జెంట్స్ ద్వారా ప్రాబ్లమ్స్ వాళ్ళ ద్వారా మానసికంగా భేదాభిప్రాయాలు వచ్చేసి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఒక విషయంలో కొంచెం బాగుంటుంది. ఎవరికైనా కనుక లవ్ రొమాన్స్ సెక్స్ ఇట్లాంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా ఇప్పటివరకు కనుక మనం గ్రహాలు చూసుకుంటూ ఉంటే ఈ మేజర్ గ్రహాలు ప్లస్ ఏలినాటి శనికి సంబంధించిన గ్రహం గురువు ఇవన్నీ ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారని మనం చెప్పుకోవాలి. గురువు వీళ్ళకి 4వ పరిస్థితిలో ఉండటం ఈ ఒక 30 డేస్ ఉండటంతో బంధువుల ద్వారా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన వాతావరణం కొంచెం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య లేదంటే మదర్ తోటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. సో చూసారు కదా ఇప్పుడున్న గ్రహాలు మేజర్ గ్రహాలు ఏది వీళ్ళకి అనుకూలంగా లేక మేషరాశి వాళ్ళు ఆల్రెడీ ఏలినాటి శనితో ఇబ్బంది పడుతూ ఉండటంతో ఈ మంత్ చాలా చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. మనకి ఈ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని భరణి కృతిక. నక్షత్రం వైజ్ ఎలా ఉంటుందో చూద్దాం. మహర్షులు మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ను మనకి ఇచ్చారు. ఈ అంగగోచారం ప్రకారం చూస్తే వీళ్ళకి అశ్విని నక్షత్రం వాళ్ళకి
పాజిటివ్ సైడ్లో లాభప్రదంగా ఉంటుంది. ప్రమోషన్స్, రాజ్య లాభము, అధికార ప్రాప్తి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి అతి భయము, దరిద్రము, రోగము అని 3 నెగటివ్ క్వాలిటీస్ కూడా వీళ్ళకి చూపిస్తూ ఉంది. నెక్స్ట్ భరణీ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, ప్రాఫిటబుల్గా ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి నెగటివ్ సైడ్లో రోగము, తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్, దరిద్రము 2 చూపిస్తూ ఉన్నాయి. కృతికా నక్షత్రం వాళ్ళకి ఇలా ధనప్రాప్తి ఉంది, లాభప్రదంగా ఉంటారు. ఓవరాల్గా చూసుకుంటే కొంచెం బెటర్గా ఉంటారు మిగతా 2 నక్షత్రాలతో కంపేర్ చేస్తే. వీళ్ళకి కూడాను ధనహీనత, దరిద్రము, రోగము చూపిస్తూ ఉంది. అంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, ఫైనాన్షియల్ కాంప్లికేషన్స్ ఉంటుంది. వీటితో పాటు ధనానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉండే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి కొంచెం చాలా 30-40% మాత్రమే అనుకూలంగా ఉంది. ఏ ప్రకారంగా చూసుకున్నా అశ్విని నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, అంటే ఏదైనా పనులు చేస్తే అందులో ఏమంటారు ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూసుకున్నారు కదండి ఇప్పటిదాకా మీకు నక్షత్రం వైజ్ ఎలా ఉందో, తర్వాత ఏ గ్రహం మీకు అనుకూలంగా ఉంది, ప్రతికూలంగా ఉందో అని మీరు ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నారు. వీళ్ళకి మీకు మొదట్లో చెప్పుకున్న విధంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళు ఏలినాటికి శనికి సంబంధించిన చాలా ఇబ్బందులు పడుతున్నారు. శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవటం చాలా చాలా ముఖ్యం. అందులోని శని పాశుపత అభిషేకం అని ఉంటుంది. ఇది కార్తీక మాసం ఈ టైంలో అభిషేకాలు చేసుకుంటే, అందులోని పాశుపత అభిషేకాలు చేసుకుంటే చాలా మీకు ఏ పర్పస్తో అయితే అభిషేకాలు చేయించుకుంటున్నారో ఆ యొక్క అభిషేకం యొక్క ఫలితం మీకు చాలా చాలా ఎక్కువ రెట్లుగా ఉండి మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని చాలా తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా భార్యాభర్తల మధ్య ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని ఉంటుంది. ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే లక్ష్మీ కుబేర పాశుపత అభిషేకము, కుబేర పాశుపత అభిషేకం అని ఉంటుంది. ఇంకా ఎవరికైనా మీకు శత్రు బాధలు విపరీతంగా ఉంటే చండీ హోమం, చండీ పారాయణం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ధనానికి ఎలాంటి గనక పరిస్థితుల ప్రాబ్లమ్స్ పడుతూ ఉన్న స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకున్న, లేదా కుబేర పాశుపత అభిషేకం చేయించుకున్న ఈ పవిత్రమైన మాసంలో ఎన్నో రెట్ల ఫలితం వచ్చేసి మీకున్న సమస్యను చాలా తీవ్రంగా తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళు నవంబర్ మంత్లో చాలా చక్కగా ఉండాలి, జీవితంలో 10 రెట్లు ఎదగాలనే ఉద్దేశంతో కోరుకుంటూ ఉన్నాను. ఇన్ కేసు మీకు ఏదైనా కనుక ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. మీరందరూ చక్కగా ఉండాలి, మీకు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఉన్నాను. నమస్తే.